మనందరికీ తెలుసు మేడారం జాతర మనం తెలంగాణలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అది మనకు పెద్ద పండగగా కూడా జరుపుకుంటాం. అది ఏసియాలోనే చాలా పెద్ద జాతర. అలాగే ఇక్కడ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక మండలంలో సడాలమ్మ తల్లి జాతర మనం చేసుకుంటాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే చాలా పెద్ద జాతర. మన సడాలమ్మ తల్లి ఇక్కడ ఈ పినపాక మండలంలో గిరిజన అమ్మవారిగా ఆవిడ వెలిశారు. ఇక్కడ మేము ఆ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. గురువారం రోజు అమ్మవారు గద్దె మీదకి వస్తారు. ఇక్కడ పూజలు అందుకున్న అనంతరం మనకి పగడిద్దరాజు కూడా దర్శనమిస్తారు. పగడిద్దరాజు అంటే ఎవరో కాదు, మనకి ఇక్కడ అమ్మవారు గద్దె మీదకి వచ్చి పూజలు అందుకున్న అనంతరం మనకి ఇక్కడ సర్ప రూపంలో రావి వృక్షం దగ్గర దర్శనమిస్తారు. అలాగే ఈ అమ్మవారు మేడారంలో సమ్మక్క అమ్మవారి కన్నా చాలా ఏళ్ల ముందుగానే వెలిసారు. అందుకే ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా పూర్వీకులు చెప్పినంత వరకు 150 సంవత్సరాల చరిత్ర గల జాతరగా ఈ జాతరని మేము జరుపుకుంటున్నాము. పినపాక గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా సడాలమ్మ తల్లి జాతర పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జాతర నిర్వాహకులు మరి ఫస్ట్ ఒడియాల ఇంటి పేరటోళ్ళు సడాలమ్మ జాతర చేసేవాళ్ళు. వారి వారసత్వంగా వారి స్ఫూర్తిగా ఇప్పుడు సంక ఇంటి పెరటి వాళ్ళు సడాలమ్మ జాతర మరి పినపాక గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి జాతరలో మంచిగా సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా తీసుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో అవి నిలబెట్టే విధంగా మరి ఈ ప్రాంత చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ సడాలమ్మ జాతరలో పాల్గొని తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని మరి వెళ్ళేటటువంటి జాతర పెద్ద జాతర ఇది. ఈ జాతరలో ఒక పూర్తి నమ్మకం, సడాలమ్మ తల్లిని దర్శించుకుంటే మరి కోరిన కోరికలు కోరుకుంటే తీర్చే తల్లిగా మరి ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి విశ్వాసం నమ్మకం ఉన్నటువంటి తల్లి సడాలమ్మ తల్లి. అటువంటి సడాలమ్మ తల్లి జాతరలో ఈ రోజున మరి స్థానిక ఎమ్మెల్యేగా నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. దీనికి ఆహ్వానించినటువంటి మరి జాతర నిర్వాహకులైనటువంటి సంకవారి కుటుంబ సభ్యులకు, సంక శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులకు, ఈ జాతర నిర్వాహకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా పేరున నేను మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేవాలయానికి సంబంధించి కూడా జాతరకు సంబంధించి మరి ఇప్పుడే అడిగినారు ఇక్కడ నిర్వాహకులు, డెవలప్మెంట్కి సంబంధించి కూడా 2 అంశాలు అడిగినారు. తప్పనిసరిగా మరి అవి కూడా నేను త్వరలోనే చేసి పెడతానని చెప్పేసి కూడా వారికి నేను మాటిస్తా ఉన్నా. నిన్న మొదలయ్యి ఈరోజు రేపటి వరకు కూడా కొనసాగుద్ది, ఎల్లుండి వరకు కూడా కొనసాగుద్ది. మరి సడాలమ్మ తల్లి జాతర మరి వచ్చిన సందర్భంలో మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వేలాదిగా తరలి వచ్చి జాతరను జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ తల్లి దీవెనలు అందించాలని నా తరపున పినపాక నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిర్వాహకులకు. థ్యాంక్ యూ. కోసం చిలకల గుట్ట కాడికి వెళ్తాం.
ఇది భక్తులందరూ వెళ్ళి అక్కడ అమ్మవారి కోసం మనకు మేకని బలిస్తే ఆహారము కోసము అమ్మవారు వస్తే అమ్మవారిని తీసుకొని మళ్ళీ గుడికాడికి వస్తాం. గుడికాడికి వచ్చినాక ఆ భక్తులకు అందరికీ చల్లగా ఉండాలని అమ్మవారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గురువారం రోజు వనం కోసం వెళ్తాం. వనదేవత కోసం వనదేవతను తీసుకొని వచ్చిన తర్వాత అందరూ భక్తులకు అందరినీ చల్లగా ఉండాలని చూస్తుంది. తర్వాత స్థానాల కోసము గంగ స్నానం కోసము అమ్మవారి గంగా స్నానము, తర్వాత దారెళ్ళి ధూళిముత్తి ఈ కర్రలు స్నానాలు చేయించుకొని సడాలమ్మ తల్లిని అక్కడ స్నానాలు చేయించుకొని తీసుకొని మళ్ళీ గుడికాడికి పానకం చేస్తుంది అంతే.
పట్టుకో ఇట్లా జస్ట్ అటు చూడు ఒక్క నిమిషం దోశల్లో పెట్టి కొంపంబరిని పెట్టండి. గుట్ట నుంచి పట్టుకొచ్చిన అమ్మవారి భరణి అని చెప్పాలి. గత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్పాక మండలం ఒడియాలు పిన్పాక మండలంలో పిన్పాక గ్రామంలో ఒడియాల శ్రీను సాగరు శంఖ శ్రీను వీళ్ళ ఆధ్వర్యంలో సంతోష్ వీళ్ళ ఆధ్వర్యంలో జాతర గత చరిత్ర నుండి అంటే ఒక 3-4 తరాల నుంచి చేసుకొస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మా నాన్నగారైన ఆలెం రామయ్య ఇప్పుడు ప్రస్తుత వడ్డగా చేస్తాడు. అయితే ముందుగా చడాలమ్మ సమ్మక్క సారలమ్మ జాతర పొద్దుగాల బుధవారం రోజున మండ మెలుగుతారు. పొద్దుగాల 5:30 టైంలో మండ మెలుగుతారు. 8 గంటలకి ఇక్కడ నుండి దేవుడు తీసుకురావటానికి వెళ్తారు. గుట్టకు చిలికలమ్మ గుట్టకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ గుట్ట మధ్యలో ఒక పానుపు రాయి అని ఉంటుంది. ఆ రాయి దగ్గర ఉన్నటువంటి 5-6 పోయిన తర్వాత అక్కడ మేము ఉన్నటువంటి ఒక మిగతా వాళ్ళు అందరూ ఉంటారు అక్కడే. నెక్స్ట్ భక్తులు ఉన్నోళ్ళు ఉంటారు అక్కడే. అక్కడ నుండి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఈ దేవుడి దగ్గరికి పోయి చాలా కష్టాల మధ్యలో ప్రాణ భయంతో అమ్మవారిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పానుపు బండ దగ్గర దేవునికి ఒక నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ నుండి వెళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మధ్యలో ఎదురుగోలు పని చేస్తారు. అంటే గుడి దగ్గర నుంచి కర్రలు వస్తాయి, అటు నుంచి అమ్మవారు వస్తుంది. మధ్యలో ఎదురుగొలుపులు అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి సారలమ్మ గుడి ఉంటుంది. అక్కడ ఆ సారలమ్మ గుడి దగ్గర కూడా అక్కడ కొబ్బరికాయలు కూడా కొడతాడు. అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ గుడిని వండుతారు. ఇది ఇవాళ నిన్న పుట్టింది కాదమ్మ, గత 3-4 తరాల నుంచి చేసుకొస్తున్నటువంటి జాతర. అదేవిధంగా గురువారం రోజుల వనం కూడా తీసుకొస్తారు. గుట్టకు పోయి వనం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఒకవేళ 5 నుండి 10 సంవత్సరాల మధ్యన పిల్లలు కలిగిన కూడా సంతానాలు కూడా కోరుకుంటారు. ఆ పాను పేసిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఖచ్చితంగా సంతానం ఇస్తారు, పిల్లలు కలుగుతారు. ఆ నమ్మకంతో వీళ్ళందరూ కూడా జాతర నడుపుతున్నారు. ఈ గుడి దగ్గర రావి చెట్టు దగ్గర పగుడెద్దు రాజు పాము